గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మీడియా న్యూస్. నేను స్వాతి. వైఎస్ఆర్సీపీ నేతలు నిరుద్యోగుల పేరుతో ఆడుతున్న రాజకీయ నాటకాలను, వారి దొంగ దీక్షలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎండగట్టారు. నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన, మెగా డిఎస్సి ద్వారా అత్యంత పారదర్శకంగా 16,000 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ఓర్వలేక వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు నిరుద్యోగుల పేరుతో ఆడుతున్న రాజకీయ నాటకాలను, వారి దొంగ దీక్షలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎండగట్టారు. నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన, మెగా డిఎస్సి ద్వారా అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఓర్వలేక వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి ఎంపిక విధానంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తోందని డిప్యూటీ మేయర్ ఆరోపించారు. విఆర్ కాలేజీ సెంటర్ వద్ద చేపట్టిన నిరసనల్లో డిఎస్సి అభ్యర్థుల పేరిట జింజీ విద్యార్థులను కూర్చోబెట్టి దొంగ దీక్షలు చేయించడమే కాకుండా పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను అపహాస్యం చేస్తూ పాటలు పాడి హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పేపర్ ద్వారా కల్పిత వార్తలు రాయిస్తూ ప్రజలను పక్కద్రోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని, 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే వైఎస్ఆర్సీపీ అడ్డుపడుతోందని విమర్శించారు. భగవంతుడితో, నిరుద్యోగులతో ఆడుకుంటున్న వైఎస్ఆర్సీపీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 3 రోజుల పాటు ఏదైతే ఈ మెగా డిఎస్సిలో అర్హులై ఉండి మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వారందరి చేత రిలే నిరాహార దీక్షలు చేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు నిరుద్యోగుల కోసం చేసినటువంటి రిలే నిరాహార దీక్షలుగా ఎక్కడ కూడా కనపడలా. ఏదైతే రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరు, రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరికి రాజకీయ ఉద్యోగం కొరకు రిలే నిరాహార దీక్షలు చేసినట్టే ఉంది తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు. ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విఆర్ కాలేజ్ సెంటర్లో టవర్ క్లాక్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఎంత గొప్పగా నిర్వహించాడంటే, మొత్తం డిఎస్సిలో ఉద్యోగం రానటువంటిది అభ్యర్థుల దగ్గర నుంచి నిరుద్యోగులతో జంజీ ఎదురుగా అంతా ఫ్లెక్సీలు కట్టారు. నేనే పోయి చూసా సహజంగా ఎలా ఉంది, ఏం కట్టారని. జంజీ విద్యార్థులు అని చెప్పి జంజీ విద్యార్థుల చేత ఈ రిలే నిరాహార దీక్షలు అని చెప్పి 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. అందులో భాగంగా ఎంత దుర్మార్గం అంటే, సహజంగా గోవిందనామ స్మరణ కలియుగ దైవం, ప్రతి ఒక్కరూ తమ ఆరాధ్య దేవుడిగా భావించే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాల్ని అవహేళన చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా నిన్న ఒక వ్యక్తి చేత పాట పాడిస్తూ దానికి వీరందరూ కూడా చప్పట్లు కొడుతూ తిరిగి కోరస్ చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరందరూ కూడా చూడవలసిందిగా మీ ద్వారా ప్రజలకందరూ కూడా నేను చూపిస్తూ ఉన్నా. సహజంగా గోవింద నామాలంటే ఎంతో పవిత్రమైనటువంటి గోవింద నామాలు. సహజంగా ఏదైనా సందర్భం గోవింద అన్నం ఇది కాదు, కానీ గోవింద నామాలు, గోవింద, హరి గోవింద. ఒక్కసారి మీరందరూ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అందరికి కూడా బహుశా చూసుంటారు, అయినా కూడా నేను లింక్ పంపిస్తా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో శ్రీకృష్ణ బలరామకృష్ణుల రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. నెల్లూరు ఇస్కాన్ సిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర కొనసాగింది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో శ్రీకృష్ణ బలరామకృష్ణుల రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. నెల్లూరు ఇస్కాన్ సిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య రథయాత్ర ప్రారంభమయ్యింది. ముంబై జాతీయ రహదారి నుండి వైఎస్సార్ విగ్రహం, చెన్నూరు రోడ్డు, గిరిజా థియేటర్, కాశీపాలెం, అంబేద్కర్ విగ్రహం గుండా రథం ముందుకు సాగింది. మార్గమధ్యంలో బుచ్చి ప్రజలు శ్రీకృష్ణ బలరాములకు కాయా కర్పూరాలు సమర్పించారు. రథయాత్ర సాగినంత పొడవునా భక్తుల హరినామ సంకీర్తనలు, భజనలు, కీర్తనలతో పురవీధులు మారుమ్రోగాయి. సాంప్రదాయ మంగళ వాయిద్యాల నడుమ దారి పొడవునా రంగవల్లులు, కళాకారుల కోలాటాలు, చెక్క భజనలు, పండరీ భజనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పురాణ పురుషుల ప్రత్యేక వేషధారణలు ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, విద్యార్థిని విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని రూపొందించేందుకు హ్యాకథాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఒకరి ఆలోచనలు ఇంకొకరు పంచుకొని సమస్యల పరిష్కరించుకోవచ్చని నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు అన్నారు. ఆదిశంకర యూనివర్సిటీలో జరుగుతున్న హ్యాకథాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు హ్యాకథాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఒకరి ఆలోచనలు ఇంకొకరు పంచుకుని సమస్యలు పరిష్కరించుకోవచ్చని నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు అన్నారు. ఆదిశంకర యూనివర్సిటీలో జరుగుతున్న హ్యాకథాన్లో 900 మంది విద్యార్థులు పలు కాలేజీల నుంచి వచ్చి పాల్గొనడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో కోడ్ స్ప్రింట్ నేషనల్ లెవెల్ హ్యాకథాన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు కాలేజీలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా హ్యాకథాన్లో పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఉండే నూతన ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకుంటూ ప్రాబ్లం పరిష్కరించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఉన్నత విద్య పూర్తి చేసుకుని లక్షలాది మంది విద్యార్థులు వస్తున్నారని, వారందరూ ఉద్యోగాలు చేరేందుకు మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలని సూచించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఆదిశంకర యూనివర్సిటీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని, 4 రాష్ట్రాల నుండి 950 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్, సర్వేపల్లి, మోహన్, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటిని విజయవంతంగా పూర్తి చేయడానికి ముందుకొచ్చిన ఆదిశంకర యూనివర్సిటీ యాజమాన్యానికి ముందుగా నా అభినందనలు తెలుపుకొచ్చుకున్నాను. మనకు ఒక సామెత ఉంటుంది, కాంపిటీషన్ ఈజ్ లా ఆఫ్ జంగల్, కొలాబరేషన్ ఈజ్ లా ఆఫ్ సివిలైజేషన్ అంటారు. అంటే అడవిలో జంతువులు బతకడానికి ఒక కాంపిటీషన్ లాగా ఉంటుంది వాటికి. అంటే ఏ జంతువు కా జంతువు తన సర్వైవల్ కోసం మిగతా జంతువులు ఓడిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. అది వాటికి అవసరం యాక్చువల్లీ. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కాంపిటీషన్ అనేది కాకుండా కొలాబరేషన్ అవసరమవుతుంది. ఒక కుటుంబ వ్యవస్థను తీసుకున్నా, ఒక సమాజాన్ని తీసుకున్నా, ఒక కాలేజ్ తీసుకున్నా, లేదా ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా, కొంతమంది సమూహంగా అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. సో అలాంటి సమూహం పనిచేస్తున్నప్పుడు వారి మధ్యన సఖ్యత, కొలాబరేషన్ అనేది లేకపోతే అది కుటుంబమైనా, సమాజమైనా, ఒక సంస్థ అయినా కూడాను ముందుకు మనుగడ సాగించలేవు. సో ఇలాంటి హ్యాకథాన్లో జరిగేది కూడా అదే యాక్చువల్గా. మనం కొంతమంది విద్యార్థుల సమూహాలను పిలిపించేసేసి వాళ్ళకి ఒక టైం లిమిట్ పెట్టేసేసి ఒక 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 క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఆ క్వశ్చన్ వాళ్ళు గ్రూప్ ఆఫ్ వ్యక్తులు 3, 4, 5 కలిసి
వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ని షేర్ చేసుకుంటూ కొలాబరేటివ్గా విత్ ఇన్ టైం లిమిట్లో ఎలా సొల్యూషన్ బయటకు తీసుకొస్తారనేదే ఈ హ్యాకథాన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడానికి దాదాపు 4 స్టేట్స్ నుంచి 65 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 950 మంది విద్యార్థులు 250 టీములుగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళతో ఇప్పుడే మేము మాట్లాడడం జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో ఇలా హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం వల్ల కొలాబరేటివ్ వర్క్ వల్ల మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ పెరిగి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొంతమంది సమూహం కూడుకుంటే ఎంత ఇన్నోవేటివ్గా ఎంత క్విక్గా సాల్వ్ చేస్తారనే దానికి ఇవి ఒక నిదర్శనం అవుతాయి. గత 3 ఏళ్లుగా ఆలస్యం అవుతున్న నూతన పీఆర్సీ కమిషన్ను ప్రభుత్వం వెంటనే నియమించాలని, అలాగే పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను తక్షణమే విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరులోని ఎన్జీఓ హోంలో ఆయన ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గత 3 ఏళ్లుగా ఆలస్యం అవుతున్న నూతన పీఆర్సీ కమిషన్ను ప్రభుత్వమే వెంటనే నియమించాలని, అలాగే పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను తక్షణమే విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరులోని ఎన్జీఓ హోంలో ఆయన ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే చొరవ తీసుకుని 10-15 రోజుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలన్నిటికీ సానుకూల పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నామని తెలిపారు. తమ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆగస్టు 26 లోపు ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓస్ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 2 సంవత్సరాల సేపు వెయిట్ చేశాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులందరికీ రిప్రజెంటేషన్స్ మిగతా కార్యక్రమం చేస్తున్నాం. 26 జులై 2026 లోపు మరి ఏపీ జేఏసీని ఉద్యోగ సంఘాలను పిలిపించుకునే సానుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని నోటీసు ఇచ్చిన ధర్మిల 22వ తారీఖు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉద్యోగ సంఘాలందరినీ పిలవటం, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించటం, ఒక సానుకూలమైన వాతావరణంలో, ఒక మర్యాదపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరిగినాయి. 1వ తారీఖు తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఉద్యోగ సంఘాలను పిలిచి సానుకూలమైన పరిష్కారం దిశగా, సానుకూలత దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి జేఏసీకి మా అందరికీ కూడా తెలియజేయడం అనేది జరిగింది. దాని ధర్మిలానే జేఏసీ రాష్ట్ర నాయకత్వాలు కూడా మేమిచ్చిన నోటీసుకు స్పందించి గౌరవప్రదంగా పిలిచి 1వ తారీఖు తర్వాత 10-15 రోజుల్లో దీన్ని టోటల్గా పరిష్కారం చేస్తాం అన్నారు. కాబట్టి ఉద్యోగ సంఘాలు అందరం కూడా ముఖ్యమంత్రి గారు వీటన్నిటి మీద పరిశీలించి వాటన్నిటినీ సమీక్షించి ఉద్యోగులను పిలిచి పరిష్కారం చేస్తాము అన్న భావనలో ఉన్నాం. లేదు, మీకు వచ్చిన డైరెక్ట్ ట్యాక్స్ ఇన్పుట్స్ 1,40,000 తీసుకున్నా కూడా 60% ఉంటుంది. దానికి తోడు ఇంకొక విధానం కూడా ఉంది. ఇక్కడ ఉద్యోగి జీతాల పెంపుకు వాడికి ఉన్న ఇబ్బందిని చెప్తాడు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఉన్నవన్నీ ఉద్యోగుల జీతాలకే ఇస్తున్నారు. మీరు ఉద్యోగుల మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ ఖర్చు పెరిగిపోవటానికి ఉద్యోగుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత అని అడుగుతున్నాం మేము. నెల్లూరు జిల్లా కోట మండలం నార్త్ గిరిజన కాలనీలో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. కాలనీలో ప్రతి ఇంటి ముందు కుళాయి కనెక్షన్లు ఉన్నప్పటికీ గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు దొరకని పరిస్థితి నెలకొంది. గూడలి గ్రామం నుంచి పైలట్ ప్రాజెక్టు ద్వారా ఇళ్లకు త్రాగునీటి కనెక్షన్ ఇచ్చినప్పటికీ నీటి సరఫరా కావడం లేదు. స్థానికంగా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా కొంతకాలం నీరందినా ప్రస్తుతం అక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం నార్త్ గిరిజన కాలనీలో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. కాలనీలో ప్రతి ఇంటి ముందు కుళాయి కనెక్షన్లు ఉన్నప్పటికీ గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు దొరకని పరిస్థితి నెలకొంది. గుడలి గ్రామం నుంచి పైలట్ ప్రాజెక్టు ద్వారా ఇళ్లకు త్రాగునీటి కనెక్షన్లు ఇచ్చినప్పటికీ నీటి సరఫరా కావడం లేదు. స్థానికంగా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా కొంతకాలం నీరు అందినా ప్రస్తుతం అక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఎయిర్వాల్ లీకేజీ వద్ద నిల్వ ఉన్న కలుషిత నీటిని సేకరించి మైళ్ల దూరం మోసుకెళ్లాల్సొస్తోంది. గుంటల్లో నిల్వ ఉన్న ఆ నీరు బాగా కలుషితమై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిసినా
దాహం తీర్చుకోవడానికి గత్యంతరం లేక అదే నీటిని తాగుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరా పునరుద్ధరణకు మోటార్ స్టార్టర్ వైర్ను బాగు చేయిస్తే సరిపోతుందని, చిన్నపాటి మరమ్మతులు చేస్తే పరిష్కారమయ్యే అతి చిన్న సమస్య అయినప్పటికీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రత్యేక అధికారులు గిరిజనులపై తమ పట్ల చిన్న చూపుతో అస్సలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా మొరపెట్టుకున్నా ఎవ్వరూ స్పందించలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మౌలిక వసతైన త్రాగునీటిని అందించడంలో అధికారులు చులకన భావంతో వ్యవహరిస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మోటారు మరమ్మతులను పూర్తి చేసి తాగునీటి వ్యవస్థను పునరుద్ధరించాలని, తమను కలుషిత నీటి ముప్పు నుంచి కాపాడి సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. 4 రోజుల నుంచి నీళ్ళు లేక పిల్లకాయలు జల్లా మొత్తం మోసుకుంటున్నారు. జామాల సెంటర్ తాగేదానికి నీళ్ళు లేవు. 4 రోజుల నుంచి నీళ్ళు లేవు. ఈ జామాల సెంటర్ పిల్ల పాపలతో మొత్తం నీళ్ళు లేక కడుతున్నారు. పరిస్థితి ఇది. 4 రోజులు మాకు తాగేదానికి కూడా నీళ్ళు లేకుండా అయిపోయింది. అట్లా తాగే నీళ్ళు రోడ్ల నుంచి మేము మోసుకుంటాం. తాగే నీళ్ళు రావటం లేదు. నీళ్ళకి చచ్చిపోతున్నాం సార్. మేము నీళ్ళకి బాధగా ఉంటుంది. మాకు తాగేదానికి దొరకటం లేదు. అసలు ఒంటికి గిటికి పోసుకుందానికి కాదు, తాగేదానికి అసలు దొరకటాలి మాకు నీళ్ళు. ఎవరిని పోయి అడగాలనో ఏంది అర్థం కావట్లే మాకు. ఎవరినైతే వాళ్ళు అడగడం వచ్చిన వాళ్ళు అడుగుతున్నాం. మేము నీళ్ళు కావాలి, మాకు నీళ్ళు కావాలని ఎవరు దాన్ని అనుకోవటం వల్ల దానికి ఏ చేస్తారు, ఏ ఉపాయం చేస్తారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామ పరిధిలోని బోదవాగు ఆక్రమణల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. సుమారు 33 ఎకరాల 43 సెంట్ల విస్తీర్ణంలో ప్రవహించే ఈ వాగును ఆక్రమించి అక్రమంగా ఆక్వాకల్చర్ ఫారాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు స్థానికంగా కాకరేపుతున్నాయి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామ పరిధిలోని బోదవాగు ఆక్రమణల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. సుమారు 33 ఎకరాల 43 సెంట్ల విస్తీర్ణంలో ప్రవహించే ఈ వాగును ఆక్రమించి అక్రమంగా ఆక్వాకల్చర్ ఫారాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు స్థానికంగా కాకరేపుతున్నాయి. మంగళపూడి సుధాకర్ రెడ్డి అనే స్థానికుడు తెలిపిన వివరాల ప్రకారం లేబూరు, మూలపాడు, పున్నూరు, నిడిముసలి, పల్లిపాడు తదితర ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరంతా ఈ బోదవాగు ద్వారానే ప్రవహిస్తుంది. గతంలో 2008లో ఈ వాగు పొంగిపొర్లటంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. ఇప్పుడు మళ్లీ వాగులో ఆక్వాఫారాలు, రహదారుల నిర్మాణం చేపట్టడంతో సమీపంలోని గిరిజన కాలనీతో పాటు వందలాది ఎకరాల వ్యవసాయ భూములు మునిగిపోయే ప్రమాదం ఉందని బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్రమణలపై పలుమార్లు స్థానిక అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోవడంతో బాధితులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా కూడా క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలు ఆగలేదని, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పనులు కొనసాగించారని స్థానికులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో న్యాయం చేయాలని కోరుతూ కలిచేటి సౌజన్యమ్మ మరికొందరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాగు ఆక్రమణలను నిరోధించి సహజ ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. సుధాకర్ రెడ్డి, బోదవాగు, లేబూరు, మూలపాడు, పున్నూరు మజార, మూలపాడు, నిడుముసిలి, పల్లిపాడు దగ్గర నుంచి కూడా ఈ వాగుకి ఎల్లవ నీళ్ళు వస్తాయి. ఈ వాగు పురాతనం ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు. మాకు తెలిసేటప్పటికే వాగు పూర్తిగా ఉండింది. ఇప్పుడు వాగు ఆక్రమణకి గురయ్యింది. గురయ్యి ఇటు మూలపాడు గ్రామానికి ఎక్కే పరిస్థితి ఉన్నాయి, ఎలా వచ్చే పరిస్థితి. మూలపాడు గిరిజన కాలనీకి తర్వాత నిడిముసలి గుంటలు, లేబూరు పొలం గుంటలు ఇవన్నీ మునిగి బ్యాక్ వాటర్తో ఈ గోదావాగు నీళ్ళ గుండా మునిగిపోయే ఆస్కారం ఉండింది. దాంతో మేము కలెక్టర్కి అందరికి కూడా అర్జీ ఇచ్చాము. తర్వాత అధికారులు వాళ్ళు ఎవరు స్పందించకపోయేటప్పటికే హైకోర్టుకి పోయాము. హైకోర్టుకి స్టే తెచ్చాము. స్టే తెచ్చినా కూడా ఇంకా దౌర్జన్యంగా వస్తూ ఉండేది. వాగు పూర్తి విస్తీర్ణం ఎంత ఉందో ఆ విస్తీర్ణం పూర్తిగా కావాలి మాకు. మా వర్షాకాలం మాకు ఏ ఇబ్బంది లేకుండా పోవాలా. వర్షాకాలం గిరిజన కాలనీకి కూడా ఎక్కే మూలపాడు గిరిజన కాలనీకి ఎక్కే ప్రమాదం కూడా ఉంది. వాటర్ గతంలో 2 సార్లు జరిగింది. అన్నమయ్య జిల్లా
జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం ప్రకటిస్తున్న పథకాలు, నిధులను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గిరిజన నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం ప్రకటిస్తున్న పథకాలు, నిధులను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజనులకు 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పించాలని, గిరిజన యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన హక్కులను పరిరక్షించడంతో పాటు గిరిజనుల కోసం కేటాయిస్తున్న సంక్షేమ పథకాలు, నిధులు నేరుగా అర్హులైన గిరిజనులకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాణావతి మునీంద్రనాయక్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ నాయక్, జిల్లా కార్యదర్శి రాములు నాయక్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయక్, మండల అధ్యక్షులు వాసు నాయక్తో పాటు గిరిజన నాయకులు రెడ్డప్ప నాయక్, బుడ్డన్న నాయక్, తిప్పా నాయక్, నరసింహులు నాయక్, రాజు నాయక్, రవికుమార్ నాయక్, శివశంకర్ నాయక్, యువ నాయకుడు అంజీ నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ సీనా తదితరులు పాల్గొన్నారు. అలాగే గిరిజన మహిళలు దేవమ్మ, ఎం శారద, నీలావతితో పాటు పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పుంగనూరు నియోజకవర్గం నందు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గిరిజనులకు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ, గిరిజనులకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలనే హామీ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు నెరవేర్చలేదు. అదేవిధంగా గిరిజన యువతులకు కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసి చెప్పారు. అది కూడా ఇంకా ఇవ్వలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనుల యొక్క సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, మౌలిక సదుపాయాలు, విద్య కానీ ఉపాధి కానీ లేదు, వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వము సంరక్షించాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసులకి ఒక దినముగా గుర్తించడం అనేది ఈరోజు ఆగస్టు 9వ తేదీ అనేది తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం తరఫున గిరిజన నాయకులు, గిరిజన మండల కమిటీ మరియు పంచాయతీ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అందరూ తరఫున మేము ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి శుభాకాంక్షలు, మా యొక్క హక్కుల్ని మేము తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేద పండితులు హేమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పవిత్ర ప్రతిష్టా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేద పండితులు హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పవిత్ర ప్రతిష్టా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించే నిత్య పూజా కార్యక్రమాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. ఈ పవిత్రోత్సవాలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతాయని ఆయన ఆలయ అర్చకులు వెల్లడించారు.
జిల్లా పామిడి మండల కేంద్రానికి సమీపంలో బ్రిడ్జి వద్ద 44వ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఐచర్ వాహనం ఢీకొన్నాయి. బస్సు ఐచర్ వాహనాలు పక్కనే ఉన్న బ్రిడ్జిపై నుండి కింద పడ్డాయి. ప్రమాదంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. వారిలో 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స కోసం పామిడి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం కేంద్రానికి సమీపంలో బ్రిడ్జి వద్ద 44వ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఐచర్ వాహనం ఢీకొన్నాయి. బస్సు ఐచర్ వాహనాలు పక్కనే ఉన్న బ్రిడ్జిపై నుండి కింద పడ్డాయి. ప్రమాదంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. వారిలో 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స కోసం పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో బస్ డ్రైవర్, మరొక ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇండియన్ బోన్ అండ్ జాయింట్ వీక్ సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం హెల్దీ బోన్స్ అండ్ జాయింట్స్ వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎంవి సుధాకర్ మాట్లాడుతూ ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచడానికి నడక అత్యంత సులభమైన, ఉత్తమమైన వ్యాయామంలో ఒకటి అన్నారు. ఇండియన్ బోన్ అండ్ జాయింట్ వీక్ సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం హెల్దీ బోన్స్ అండ్ జాయింట్స్ వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్ నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద ప్రారంభమయ్యి బైపాస్ రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎంవి సుధాకర్ మాట్లాడుతూ బలమైన ఎముకలు, చురుకైన కీళ్లు ఆరోగ్యవంతమైన దేహ నిర్మాణానికి ఎంతో అవసరమని, ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచడానికి నడక అత్యంత సులభమైన, ఉత్తమమైన వ్యాయామాలలో ఒకటి అన్నారు. మొబైల్, ఇతర డిజిటల్ పరికరాల వినియోగ సమయాన్ని తగ్గించి ఆ సమయాన్ని నడక, శారీరక వ్యాయామానికి కేటాయిస్తే మంచి ఆరోగ్యాన్ని సాధించొచ్చని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ పవన్ మాట్లాడుతూ రోజువారీ నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, నడకతో పాటు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కూడా అవసరమని తెలిపారు. మెడికవర్ ఆర్థోపెడిక్స్ విభాగంలో ప్రమాదాలు, క్లిష్టమైన ట్రామా చికిత్స, ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్, హిప్, మోకాలి కీళ్ల మార్పిడి, స్పైన్ సర్జరీ, కార్టిలేజ్ రిపేర్ మరియు అధునాతన జాయింట్ ప్రిజర్వేషన్ చికిత్సలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ప్రతిరోజు నడకను జీవనశైలిలో భాగం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ వాకథాన్లో నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మ, మార్కెటింగ్ హెడ్ అనిల్, వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు మనం ఇండియన్ బోన్ అండ్ జాయింట్ అంటే దినోత్సవం అనేది August 4th దాన్ని ప్రమాణించి ఈ ఒక్క వారం మొత్తం వారోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా ఈ వాకథాన్ కండక్ట్ చేయడానికి మనం ఈరోజు ఇక్కడ కలిసాము. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాజ్ ద నేషన్ ఈజ్ డెవలపింగ్, మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో పోతున్నప్పుడు హెల్త్ అవేర్నెస్ అని చాలా ఇంపార్టెంట్. కీపింగ్ అవర్ బోన్ స్ట్రాంగ్, మన ఎముకల్ని గట్టిగాను బలిష్టంగాను కీళ్ళని బాగా మొబైల్గా కదలికతో చురుకుగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కదిలినప్పుడే మిగిలిన అవయవాలు కూడా హెల్తీగా అవుతాయి. మనం నడుస్తున్నప్పుడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, నడిచినప్పుడు బోన్ స్ట్రెంథన్ అవుతాయి, నడిచినప్పుడు మజిల్ స్ట్రెంథన్ అవుతాయి, కీళ్ళు కదిలించినప్పుడు మనకి ఈజీగా అన్ని చేసుకోవచ్చు. కాబట్టి కదలిక అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాంట్లో సింపులెస్ట్ థింగ్ అనేది వాకింగ్. ఆ వాకింగ్కి చాలా ఇంపార్టెన్స్ కల్పించడం, దాని ప్రాధాన్యత తెలియజెప్పడం కోసం మాత్రమే మనం ఈరోజు ఈ వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో సహకరించినటువంటి మీ మీడియా మిత్రులు, మా మేనేజ్మెంట్, చిల్డ్రన్స్ పార్క్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ అండ్ అసోసియేషన్కి, మా ఇక్కడ సభ్యులందరూ పార్టిసిపేట్ అవ్వడానికి కృతజ్ఞతలు తెలుపుతూ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వాకథాన్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.